నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. తిరుమల లడ్డూ గురించి, కల్తీ గురించి, అందుట్లో వాడినటువంటి రకరకాల పదార్థాల గురించి గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఆ వివాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. అయితే ఇప్పటివరకు పొలిటీషియన్స్ ఏం చెప్పారు, పార్టీల వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ అభిమానులు ఏం చెప్పారు, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. సైంటిస్టులు ఏం చెప్తున్నారు, ఎన్డీడీబీ అనేటటువంటి ఒక టాప్ మోస్ట్ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ చూసిన తర్వాత సైంటిస్టులు ఏం చెప్తున్నారు, నిజంగానే కల్తీ జరిగిందని చెప్పేసి నమ్మటానికి అవకాశం ఉందా? వీళ్ళు చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం అంటే జంతువుల యొక్క కొవ్వు నుంచి, పంది కొవ్వు నుంచి తీసినటువంటివి, అదేవిధంగా ఫిష్ ఆయిల్ కానివ్వండి, బీఫ్ నుంచి వచ్చినటువంటి పదార్థాలకు ఇవన్నీ కలవటానికి అవకాశం ఉందా? కలిస్తే ఏం జరుగుతుంది? అసలు నెయ్యిని కల్తీ చేయడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది? ఎవరి తప్పు, ఎవరిది దోషం? వీటన్నిటిని సైంటిస్టులు ఏం చెప్తున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నా ముందున్నారు డాక్టర్ భానుప్రియ గారు, ప్రముఖ సైంటిస్ట్. ఆవిడ ఫుడ్కు సంబంధించినటువంటి అనేక పరిశోధనలు చేశారు, అనేక పేటెంట్ రైట్స్ కూడా ఆవిడ దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా టాక్సికాలజీకి సంబంధించి అనేక విషయాలు కూడా ఇప్పటికీ కనుగొన్నారు. సో ఫుడ్ బిజినెస్ కానివ్వండి, లేదంటే ఫుడ్కు సంబంధించిన రీసెర్చ్లో చాలా ప్రతిభ కలిగినటువంటి భానుప్రియ గారిని అడిగి దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భానుప్రియ గారు నమస్తే అండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాల్లో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది అనేది ప్రస్తుతం అందరినీ కలిచివేస్తున్న అంశం. సో మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. మీకేమనిపించింది అసలు అది ఆ వార్త వినగానే అసలు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? కాసేపు మీరు సైంటిస్ట్ అన్న విషయం కూడా పక్కన పెట్టేద్దాం. ఒక సాధారణ పౌరురాలిగా, ఒక భక్తురాలిగా. చాలా కరెక్ట్గా నా పదం వాడారు మీరు. నిజంగా ఒక డిసైపుల్గా హిందూ రిలీజియన్లో ఫెయిత్ పాస్ట్లో ఉంటే, క్రిస్టియన్ కరెంట్లో ఉంటే, ఏమైనా ఉంటే కూడా ఈ దశావతారాల్లో హార్న్స్ ఉన్న పిగ్స్, ఫిష్, బిగ్ సైజ్ ఫిష్, ఇవన్నీ రిప్లికా ఆఫ్ విష్ణు అన్న ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. సో అదే ద్వారా ఫుడ్ చేసినప్పుడు, భగవంతుడికి ప్రసాదం చేసినప్పుడు ప్రైమ్ ఎండ్ ప్రోడక్టే ఇస్తామండి. సో రోస్ అంటే రోస్ నుంచి వచ్చిన రోస్ వాటర్, బటర్ కృష్ణర్ తినండి, బటర్లో వచ్చి ఇంకా ప్రైమ్ గీ ఇస్తున్నాం. అలాంటి ప్రైమ్ ప్రోడక్టే భగవంతుడికి ఆఫరింగ్. అది అలాంటిలో భగవంతుడి పెరుమాల్కి ఇచ్చినట్లు గీయే వాడాలన్నది పథం. అక్కడ ఆయిల్ ఎలా వచ్చిందన్నది ఒక డిస్కషన్ అయినమాట. అక్కడ మనం ఎలా ఈ గీ తీసుకుంటాము, ఎలా యూస్ చేస్తాము, ఎలా స్టోర్ చేయాలా, ఆ గీని ఎలా గ్రేడింగ్ చేస్తామని చాలా చర్చలు, ఓపెన్ డిబేట్స్ను పెట్టి ఎఫ్ఎస్ఐ వాళ్ళు డైరీ ప్రోడక్ట్ స్టాండర్డ్స్ తీసుకొని వచ్చారు. ఇది మన తిరుపతి లడ్డు ప్రసాదం అన్నది, నేను కొంచెం సైంటిస్ట్గా కూడా అప్పుడప్పుడు ఈ పెండులం అలాగా వెళ్తాను అనుకోండి, ఒక జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అండి అది. నేను కైలో లడ్డు పెట్టుకున్న, ఓ తిరుపతికి వెళ్ళావా అని ఐడెంటిఫై చేశారు, యువర్ ట్రావెల్డ్ ఆ ప్లేస్కి అన్నది. అలాంటి హోలీ వాల్యూ ఉన్న ఒక ప్రోడక్ట్ని చేసినప్పుడు ఎంత ప్రికాషనరీ మెషర్స్ అది తిరుపతి కానీ కాదు, ఎక్కడ వేరు ధర్మాలు రైస్ బేస్డ్ ప్రసాదం ఇస్తారు, బనానా బేస్డ్ ప్రసాదం, ఆ టెంపుల్ పేర్లన్నీ చేసి చర్చ చేయడం అన్నది నా గోల్ కాదు. సో అక్కడ అన్నీ కూడా బల్క్ ఫుడ్ ప్రిపరేషన్. ప్రస్తుతం ఇప్పుడు డిస్కస్ చేసింది పెరుమాల్ గురించి. పెరుమాల్కి ఇవ్వడం ఏంటి, పొంగలు, పొంగలు, దాంట్లో గీ, ముందరి పరుపు వేసి ఇచ్చేస్తాం. ఎందుకంటే నట్లో సుప్రీం నట్స్ క్యాషూ నట్ అన్నమాట. గీ లడ్డు పెట్టడానికి రీజన్ సుప్రీం. ఆ పెరుమాల్ వర్షిప్ వాళ్ళకే తెలుసు, మీరు విష్ణుకి ఇచ్చిన చిక్పీ కాస్ట్ దానికన్నా వాళ్ళు డివోటీ ఉన్న ఆంజనేయ స్వామికి ఇచ్చిన ఉరుద్దాల కాస్ట్ జాస్తి. సో తను డివోటీకే ఎక్కువ ఇచ్చినట్టు అది ఆ అక్కడ మధ్యలో ఆయిల్ తీసుకోవచ్చడం అనే కాన్సెప్టే తప్పు. ఆ ఆయిల్లో వేరు రకాల ఆయిల్ అంటే మీరు రిపోర్ట్ చూసారు కదా, అందులో సోయా అన్నది, వీట్ జామ్ ఉంటుంది, లెన్ సీడ్స్ ఉంటుంది, పామ్ ఆయిల్ ఉంటుంది, పామ్ ట్రీ ఉంటుంది, ఫిష్ ఆయిల్, ఇంకా ఒక పేరు నాకు చెప్పడం కూడా గిన్నెను యూ ఫీల్ వెరీ హేటెడ్ టు టెల్ దట్. సో అలాంటప్పుడు ఇది అసలు ఎంత మనుషులు లాస్ట్ స్టేజ్ డిసీజ్లో ఉన్న వాళ్ళు తిరుపతికి వెళ్తామంటే, వీల్ చైర్లో ఉన్న వాళ్ళు
టికెట్ తీసుకొని వాళ్ళ లైఫ్ మొత్తం ధర్మం ఫాలో చేసిన వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు ధర్మం నాశనం చేసినట్టు ఇలా ఇచ్చినది అయిపోతుంది కదా. సో ఈ చేసిన వాళ్ళకి ఏమేమో అమ్ముతారండి మార్కెట్లో, తీసుకున్న వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి కదా. వాళ్ళు ప్రసాదం ఇస్తారు, కౌంటర్లో 50 రూపీస్ ఇచ్చి మనం తీసుకుంటాం. బట్ ఆ ప్రసాదం ప్రిపేర్ చేసిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా. ఇది ఒక్క మీద చెప్పకుండా ప్రిపేర్ చేసిన వాళ్ళకి తెలుసు ఇది రాంగ్ ప్రోడక్టు, బై చేసిన వాళ్ళకి తెలుసు ఇది రాంగ్ ప్రోడక్టు, గవర్నమెంట్ నార్మ్స్ ఉన్నట్టు కూడా అది ఫాలో చేయలేదు అన్నది తెలుసు. ఈ వాళ్ళు టెస్టింగ్ వస్తే వాళ్ళు అలో చేయడం లేకుండా బ్లాక్ చేయడం కూడా రాంగే. సో ఇది ఏమంటే అలా బ్లాక్ చేయడం, మీరు ఆల్రెడీ యూఆర్ యాక్సెప్టింగ్. మేము ఒక స్మాల్ మ్యానుఫ్యాక్చరే కాబట్టి ఒక ఎఫ్ఎస్ఐ స్టాండర్డ్కి 6 monthsకి రిపోర్ట్ సబ్మిట్ చేయాలా, మీరు టెస్టింగ్ చేయాలా. మీరే డిక్లేర్ చేసిన స్టాండర్డ్కి మీరు కంప్లైంట్స్ అవ్వాలని చెప్పాలి. అది ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో ఇంత కోటిలు ప్రొడక్షన్ అయిన ప్లేస్లో ఈ రిపోర్టింగే లేదు, సీలింగ్ లేదు, ఎక్స్పైరీ డేట్స్ లేవు ఆ ప్రోడక్ట్కి, మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. సో ప్రసాదం ఇచ్చగానే భక్తులు తినేస్తారని మీరు చెప్తారు, కానీ అలా కాదు. అది ఒక కమోడిటీ అయిపోయింది. జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉండే ఒక ప్రిపరేషన్. అది తిరుపతి లడ్డు అలాగా అని ఒక కంపారిజన్, కాంచీపురం అలాగా పట్టు ఎలా కంపారిజన్ అయిపోయిందో అలా తిరుపతి లడ్డు. సో కాంచీపురం అంటే వస్తువులండి, అది మన బాడీ లోపల వెళ్ళదు. ఇది ప్రసాదం అన్నది, ఆ ఫ్యాట్ అనేది ఒక్కసారి పోయితే నా మోక్షం మార్గం పోయినట్టే కదా. సో మీరు ఆ లడ్డూలో ఇవన్నీ అంటే ఫస్ట్ ఏదైతే ఘీ ఉందో ఆ ఘీలో ఇవన్నీ కలిపారని చెప్పేసి రిపోర్ట్లో వచ్చింది. సో ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వాళ్ళ సంబంధించినటువంటి ల్యాబ్. సో ఇది టాప్ మోస్ట్ ల్యాబ్ అని చెప్పేసి చెప్తున్నారు, ఇండియాలో అథారిటీ అండి, దాంట్లో టాప్ మోస్ట్ ల్యాబ్ అని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళు ఇంత క్లియర్గా ఇవి కలిసాయి అని చెప్పేసి చాలా క్లియర్గా రిపోర్ట్ ఇచ్చినప్పుడు, కానీ కొంతమంది ఏమంటున్నారంటే అది కలవటానికి ఛాన్సే లేదు, బీఫ్ నుంచి వచ్చిన ఆయిల్ కానివ్వండి, ఫిష్ నుంచి వచ్చిన ఆయిల్ కానివ్వండి, లేదంటే పిగ్ నుంచి వచ్చిన ఆయిల్ కానివ్వండి, ఇవి కలపడానికి వీల్లేదు, కలిపితే వెంటనే ఆ ఘీ పాడైపోతుంది, కాబట్టి ఇదంతా ఫేక్ కలిపితేనే పాడైపోతుంది. కృష్ణ గారు, మీరు ఆయిల్ కలిపితే పాడవదు కదా. గీల వాళ్ళు చెప్పిన మాట కరెక్టే, వాళ్ళ స్టాండర్డ్ ప్రకారమే స్టాండ్స్ ప్రకారమే తీసుకుంటాం. గీల మిక్స్ అయితే స్మెల్ వస్తాయి, కరెక్ట్. నువ్వు గీయే యూజ్ చేయలేదు. బ్యూటరిక్ యాసిడ్ అన్న ఒక కెమికల్ 1 to 5 ఉండాలన్నది ఎఫ్ఎస్ఐ స్టాండర్డ్ నామ్స్. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే 0.05 ఉంది. 1 to 5, 1కైనా ఇంకా లోవెస్ట్ అంటే రెసిడ్యుయల్ గీ ఉంటుందా అన్నది కూడా డౌట్ఫుల్ అన్నమాట. మన ఈ తిరుపతి దేవస్థానం వాళ్ళే, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, బట్ ఎనీబడి ఇఫ్ దే గాన్ టు ఎఫ్ఎస్ఐ ఆఫీస్ and asked what all we should do to prevent and method, they are very friendly people to help you. నాకు ఒక ప్రాబ్లం వస్తే నేను వెళ్ళి అడిగితే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. డౌట్ ఇది సార్, ఇది లా ఇంటర్ప్రిటేషన్ ఎలా చేయాలా, హౌ టు ప్రివెంట్, ఎలా కేర్ఫుల్గా ఉన్నా, ఇక్కడ కేర్ఫుల్గా చేయాలమ్మా. బికాస్ లా ఈజ్ న్యూ, ఇంటర్ప్రిటేషన్ ఈజ్ న్యూ, ఇన్స్పెక్టర్స్ ఆర్ హెవీలీ ఆన్ సేఫ్ గార్డింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో I'm not telling they are only we have to follow and all. What you can follow అన్నది కనీసం you should have a qualification for the tender. ఇది అన్నీ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కదా. సో మీకు ఈ లడ్డూలో ఈ అనిమల్ ఫ్యాట్ అన్న పదం, సో అదే ఆ దశావతారతికి వయలేషను. సో ఐ డోంట్ వాంట్ ఈవెన్ టు రిపీట్ అన్నమాట. సో ఇప్పుడు ఈ ఆయిల్లో మీరు లడ్డూలో ఏమేమి ఉంటుంది, మీరు చిక్పీ ఉంది, బెంగాల్ గ్రాము, దాన్ని తీసుకోవడానికి ఏమన్నా స్పెసిఫికేషన్ రాస్తారా? ఎఫ్ఎస్ఐలో బెంగాల్ గ్రామ్ అంటే బెంగాల్ గ్రామ్ 4 అంటే స్పెసిఫికేషన్ ఉంది. ఆ మయోటాక్సిన్, ఇక్కడ గీ ఫ్యాట్కే ఇంత అనిమల్ ఫ్యాట్ వేసిన వాళ్ళు ఈ మయోటాక్సిన్ వేస్ట్ ఎక్స్పైర్డ్ బేసన్ ఫ్లోర్ వేసి లడ్డు చేయలేదన్నది ఈ రిపోర్ట్లో అది నాకు కనిపించట్లేదు, నేను చదవట్లేదు ఫుల్గా అని ఇంకొకసారి చదువు. బట్ పాయింట్ ఇస్ క్యాషనట్ ఈ ప్రోడక్ట్ వస్తువులు ఎక్కడ వస్తుంది అన్నది డిక్లేర్ చేయాలి కదండి.
ఇంత మాస్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఇది ఇంత స్టాండర్డ్ మినిమం అయినా ఫాలో అప్ చేస్తాము. ఒక కిచెన్ ఉంటే అది నైట్ మొత్తం క్లీన్ చేసి డ్రై చేసి నెక్స్ట్ డే స్టార్ట్ చేయాలా. వెట్ కిచెన్ అంటే అది ఒక ప్రొసీజరు. సో నువ్వు దీంట్లో చేస్తే నేను క్లీన్ చేశాను ఇది, బట్ రా మెటీరియల్ అన్నీ ఖరాబులు తీసుకొని వచ్చి ఐఎమ్ ఫాలోయింగ్ ప్రొసీజర్ అంటే అది సరికాదు కదా. ఈ బేసన్ కొన్నారంటే ఆ స్టాండర్డ్ ఏంటి, ఈ గీ కొన్నారంటే ఏ విధంగా ఎఫ్ఎస్ఐ లా వచ్చిన ముందు ఈ టెండర్ వేశారా, లా వచ్చిన తర్వాతనే వేశారు కదా. సో అది నామ్ ఫాలో చేయాలి కదా. సో మన హిందూ రిలీజియన్లో ప్రతి గుడిలో ప్రతి భక్తులకి ప్రతి ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్ అనే ఏఆర్ డైరీస్ నుంచి తమిళనాడు నుంచి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళు వచ్చి ఈ ఘీ సప్లై చేశారు. అంటే అడల్టరేషన్ అనేది ఏ రకంగా జరిగింది అనుకోవచ్చు, నెయ్యిలోనే మొత్తం కల్తీ జరిగింది అంటున్నారు. అంటే వాళ్ళు ఏ రకంగా, అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి ఫుడ్ ప్రోడక్ట్ అయినటువంటి దాంట్లో ఏ రకంగా కల్తీ చేశారని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రకరకాల యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయంటారు, ఎలా కలుపుతారు అవి? సార్ మా ఫ్యాక్టరీలో ఏమో మేము వీగన్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అండి, మిల్క్ పెట్టిన ప్రోడక్ట్ కూడా లేదు. సో ఎలా కలుపుతామో అన్న క్వశ్చన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ఆస్క్ అండ్ వీఆర్ ఇన్ మీడియా. సో ఎలా కలపారంటే నెక్స్ట్ 10 ప్రోడక్ట్స్ అలానే కలిపి వస్తాయి, అది చెక్ చేయడం ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా డిఫికల్ట్. హౌ టు మేక్ అ బామ్ అండర్ టు ఈ క్వశ్చన్. బట్ ఆన్సర్ ఇవ్వాలంటే గీ వాడాలంటే ఏం ఉండాలా అన్నది ఒక ఉంటుంది కదా, కనీసం అది చెక్ చేయాలి కదా. సో మాకు చాలా బాధాకరమైన విషయం ఏమంటే ఈ గీ లేకుండా ఆయిల్ ఉన్న వస్తువులు ఎందుకు వాడారు అన్నదే నాట్ యాక్సెప్టబుల్. ఇప్పుడు కల్తీ జరిగినటువంటి ఘీ తోటి లడ్డు తయారు చేశారు, మామూలు ఘీ తోటి అంటే స్వచ్ఛమైన ఘీ తోటి లడ్డు తయారు చేశారు. ఈ రెండింటిని పక్క పక్కన పెడితే కళ్ళతో చూసి కనిపెట్టొచ్చా, లేదంటే ఖచ్చితంగా ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేస్తేనే ఎస్ ఇది కల్తీ? మీకు స్మెల్ డిఫరెన్స్ వచ్చేస్తుందండి. ఆలివ్ ఆయిల్ ఈ రిపోర్ట్ ప్రకారం యాడ్ చేశారనుకోండి, ఆలివ్ ఆయిల్ యాజ్ అ డిస్టింక్టివ్ గ్రీనిష్ స్మెల్. అంటే మనం మూలికల ఆయిల్ వాడుకుంటే ఎలా వస్తుందో అలాంటి థిక్నెస్కి వాళ్ళు యాడ్ చేసిన, నేను అనుకుంటా ఫర్ ద థిక్నెస్, సమ్టైమ్స్ ఆల్కనైన్ రియాక్షన్ కోసం ఆ వైట్ కలర్గా క్లౌడీగా గీ అలాగా కనిపించడానికి ఆ ఫ్యాట్ యాడ్ చేయడం, ఇవన్నీ ఒక రీజన్స్గా ఉండొచ్చు. వాళ్ళు చేశారో లేదో నేను చూడలేదు. ఇప్పుడు ఫిష్ ఆయిల్ యూస్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఫిష్ ఆయిల్ యూస్ చేస్తే మామూలు ఘీలో ఏంటి తేడా, ఏంటి వాళ్ళకి బెనిఫిట్? అంటే వాళ్ళు మార్కెటింగ్ పరంగా కూడా వాళ్ళకి ఏదో 4 డబ్బులు వస్తాయి. ఫిష్ ఆయిల్ గీ ఆయిల్ కైనా కాస్ట్లీగా ఉండొచ్చు అని నార్మల్ ఒపీనియన్. కార్డ్ లివర్ ఆయిల్ అన్నది, కార్డ్ లివరే వదిలేయండి, ఫిష్ ఆయిల్కే వెళ్తాం, అది కాస్ట్లీగా ఉండొచ్చు, గీకైనా కాస్ట్లీ. అంటే నేను వీళ్ళు చేసినటువంటి కొన్ని కామెంట్స్ చూశాను. మనం ఏ యానిమల్ నుంచి అయితే పాలు తీసుకుంటున్నామో కౌస్ నుంచి, ఒక్కోసారి ఆ కౌస్ అనేవి సరిగ్గా వాటిని మేపకపోయినా, అంటే వాటికి ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోయినా, అవి సరిగ్గా తినకపోయినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఒక్కోసారి ఈ స్టాండర్డ్స్ మారిపోతుంటాయని చెప్పేసి అంటారు. సో ఎంత స్టాండర్డ్స్ మారిపోయినా కానివ్వండి, ఇందులో ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అందుకే 1% to 5% ఆఫ్ బ్యూట్రిక్ యాసిడ్ అన్నది ఎఫ్ఎస్ఐ వాళ్ళు స్టాండర్డ్. ఈ కవ్వుకి గ్రాస్ లేకుండా, ఫుడ్ సరిగా లేకుండా దాంట్లోంచి వచ్చిన మిల్క్. బట్ కవ్వు నెవర్ గివ్స్ యూ ఫ్యాట్ ఇన్ ద మసిల్ ఇన్ ద మిల్క్, ఇట్ ఈస్ మెటబలైజ్డ్ అండ్ గివెన్. అంటే మన రిలీజియస్ ప్రకారం సుప్రీం ప్రోడక్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ గీ, వేస్ట్ ప్రోడక్ట్ ఇస్ ఫ్యాట్. ఇదే నువ్వు దీన్ని పెట్టడం అవశ్యమే లేదు కదా. అంటే క్వాలిటీ అన్నది ఒక ప్రైస్లోనే వస్తుందండి. ఎక్కడైనా మనం ఈ ఇండియాలో ఈ చైనా షాపింగ్ అంటాము యుఎస్లో, ఆ పదం అంటే ఎక్కడ తక్కువ ఉందో అక్కడికి వెళ్ళిపో, అది చైనాగా కన్వర్ట్ చేసేయండి. ఓకే, 320, 319, 320 రూపీస్కే ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు సప్లై చేశారు. అసలు ప్యూర్ గీ అనేది మనం చూస్తే ఇప్పుడు 1 రూపీస్కి వాళ్ళు సప్లై చేస్తే మీరు తీసుకుంటారంటే, మీరు తింటారంటే లేదు కదా. మీకు బుద్ధిలో ఉంటుంది కదా, మీరు అడుగుతారు కదా క్వశ్చన్, ఇది ఎలా పాసిబుల్, ఎలా పాసిబుల్ అది.
సో ఇప్పుడు టీటీడీ బాధ్యత ఏంటంటారు? ఇప్పుడు తప్పు ఎక్కడ జరిగిందంటారు? వాడు ఇవన్నీ కలిపాడు, ఇవన్నీ నేను సప్లై చేసేవాడు ఇవన్నీ కలిపాడు, కల్తీ చేసేస్తాడు, అడల్ట్రేషన్ ఫాస్ట్ చేసేస్తాడు ఇస్ అంటున్నారు. ఫాస్ట్ అంటాం కదా, బైగాన్స్ అని ఇంగ్లీష్లో ఒక పదం వల్ల. ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే ప్రతి హిందూ ఆర్గనైజేషన్, ఇది టీడీపీ అన్నది కాదు, మన ఉన్న డెమోక్రటిక్ కంట్రీలో వేరు వేరు రిలీజియస్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. సో ఇది ఒక అలర్ట్గా పెట్టుకొని ఈ బయింగ్ ఆప్షన్లో స్టాండర్డ్ ఏంటి, అది టెండర్ పెడితే అక్కడ ఏం ప్రైస్ వస్తుంది అదే తీసుకోవాలి. కానీ ఐ విల్ గివ్ ద లోవెస్ట్ బిడ్డర్ కాదు. ఈ క్వాలిఫికేషను ఇది వెరిఫై చేయాలి వాళ్ళు వెళ్ళి. నా మెటీరియల్ గేట్లో ఇప్పుడు ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉందంటే ఆటోమేషను, గేట్లో ట్రక్ వచ్చి ఆ మెటీరియల్ అక్కడే ఆఫ్ చేసి నేను అడిగినట్టు ఈ ప్యాకేజింగ్ చేసి వచ్చిందా అక్కడే చెక్ చేసుకొని లోపల తీసుకొని వస్తారు వస్తువులను. ఆ తీసుకొని వచ్చి ఆ తర్వాత అది క్వాలిటీ చెక్ చేసి స్పెసిఫికేషన్ మీట్ చేసిన అయిన తర్వాతనే ప్రొడక్షన్కి పోతుంది. ఈ ప్రాసెస్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో అది లేకుండా తప్పే జరగలేదు, డినయల్ చేయలేదు, ఇది ఓపెన్ అయిపోయింది, బియాండ్ డౌట్ ప్రూవ్ చేశారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు వన్ సీఎం who came forward to talk this openly, not sitting and hiding, close the report. No, he didn't do that. He was into correction. So you also think in that mode, na meer correct cheyandi, implement buying procedure enti, specification enti, prati product ki cleaning methods enti, ee alpha toxins myotoxins anna patham prati vastulo undala. సో ఈ ప్రోడక్ట్లో ఎంత ఉంది, అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఒకసారి టెస్ట్ చేయడం అవదా? మీకు సప్లై చేసిన వాళ్ళు ఈ రిపోర్టుతో ప్రతి బ్యాచ్ రావాలా అని టెండర్ అలానే అప్రూవ్ చేసుకోవాలా. ఇలాంటి జస్ట్ ఐ హావ్ నాట్ సీన్ ద టెండర్ కాపీ అంటే నా ఎలా పెట్టారో ఏమో, బట్ టెండరింగ్ షుడ్ బి మీటింగ్. టెండర్ పిలిచేటప్పుడు కూడా కొన్ని చేంజెస్ చేశారని, డైరీకి కనీసం 3 years ఎక్స్పీరియన్స్ 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి అంతకుముందు రూల్ ఉంటే లేదు 1 year ఎక్స్పీరియన్స్ ఇస్ ఇర్రిలెవెంట్ అండి. ప్రోడక్ట్ మీటింగ్ ద స్టాండర్డ్ విత్ పర్టికులర్ ల్యాబ్, యూ చూస్ అ ల్యాబ్. తిరుపతి దేవస్థానం ఇదే నా ల్యాబ్, ఇక్కడ అది పాస్ అవ్వాలా, ఇది అనానమస్గా శాంపుల్ ఇవ్వాలా, అక్కడ వెళ్ళి పాస్ చేయండి. ఆ తర్వాత క్వాలిఫై దెమ్ ఫర్ బిడ్డింగ్. Without qualifying the product, you are just conducting bidding and submitting letter, opening. This is what 1947 we are going to come to 2047. So lot of changes have happened in this 100 years. ఇది ఇప్పుడు ఒక్క మిస్టేక్లో ఎన్ని ఫన్ ఫ్యాక్ట్ అయిపోయింది ఈ హిందూ రిలీజియన్. ఈ 1 month శ్రావణ్ మంత్ వీ విల్ నాట్ ఈట్ నాన్ వెజ్ అంటే లడ్డు తింటావా అని కమెంట్లు. ఎంత ఒక విపరీతమైన సిట్యువేషన్లో తీసుకొని వెళ్ళారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అక్కడ దేవస్థానంలో నడుస్తున్న మిస్టేక్ కాదు, వి ఆల్ హావ్ టు ఫేస్. సంబంధించి ఫసాయి లైసెన్స్ ఇవి అవేంటి, దాని రూల్స్ ఎలా ఉంటాయి, అవి ఎవరికి కావాలంటారు? ఎఫ్ఎస్ఐ రూల్స్ క్లియర్గా మీరు ఒక రెడీ టు కుక్ ఫుడ్ అన్నది ఒక సెపరేట్, రెడీ టు ఈట్ అన్నది ఒక సెపరేట్ అండి. ఇది రెడీ టు ఈట్ ప్రోడక్ట్ అన్నమాట. అంటే ఆ లైసెన్స్ అనేది మనం ఇదే తీసుకుందాం, ఘీ సప్లై చేసేవాడికి కావాలా లేదంటే వాడితో పాటుగా టీటీడీకి కూడా కావాలా? ఘీ సప్లై చేసిన వాళ్ళు రా మెటీరియల్. సో ఇది మాస్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఎఫ్ఎస్ఐ వ్యాలిడ్ లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలా ఘీ. సో ఇక్కడ డైరీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి లైసెన్స్ ఉండాలా వీళ్ళ దగ్గర. ఈ దేవస్థానం దగ్గర అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎస్ఓ ఆర్గనైజేషన్ అనుకుంటా తిరుపతి దేవస్థానం, అది ఒకసారి చెక్ చేయాలా. ఆ ఐఎస్ఓ కింద ఈ క్వాలిటీ కంట్రోలు ఎలా చేశారు అన్నది ఎప్పుడప్పుడు టెస్ట్ చేసుకోవడం వాళ్ళు రెస్పాన్సిబిలిటీ. దే హ్యావ్ టు అపాయింట్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఒక ల్యాబ్తో ఫుడ్ ప్రిపేర్ చేసినది ల్యాబ్కి పంపించి తనువే చేయకుండా అవుట్ సైడ్ నుంచి అనానమస్గా వేరు వేరు ల్యాబో టూత్ ల్యాబో పంపించి యూ హ్యావ్ టు గెట్ ద రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఈ ఫ్యాక్ట్స్ అండ్ పారామీటర్స్ మ్యాచ్ అవుతుందా అని చెక్ చేసుకొని ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి. ఇప్పుడు ఒక వస్తువులు ఇంత ప్రొసీజర్
క్లియర్ చేసి స్టోర్కి వచ్చింది, అది రిజెక్ట్ చేయడం వచ్చి నెక్స్ట్ బ్యాచ్ నుంచి కరెక్ట్ చేసి, అలాంటి నిర్దాక్షిణంగా చూడకుండా స్ట్రైట్గా ఇది మీట్ అవ్వట్లేదు, ఇది రిజెక్టే, అలా డిసిషన్ తీసుకొని దిస్ ఇస్ రిలేటెడ్ టు పిల్గ్రిమేజ్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు హిందూ రిలీజియన్, ఫెయిత్ అండ్ బిలీఫ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ అ సేవ టు దట్ పెరుమాల్. సో అది థింక్ చేసుకొని చేయాలి. కానీ వీళ్ళు చెప్పినట్టు ఇక్కడ సప్లయర్ రాంగ్గా ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, నువ్వు 50% వాడిన తర్వాత కూడా ఈ ప్రోడక్ట్ క్వాలిఫై అవ్వట్లేదని మీకు తెలియదంటే ఎలా అది అండి? ఇప్పుడు ఈ ఘీ తోటి అంటే కల్తీ జరిగినటువంటి నెయ్యితోటి ఏ ప్రోడక్ట్ తయారు చేసినా సరే ఖచ్చితంగా దాని స్మెల్ బట్టి, లేదంటే అది ఎంతకాలం నిల్వ ఉంటుంది అనే దాన్ని బట్టి, దాని టేస్ట్ని బట్టి, వీటన్నిటిని బట్టి ఫస్ట్ మనం దాన్ని గుర్తించవచ్చు అంటారా? డెఫినెట్లీ. ఇది ఇప్పుడు అంటే ల్యాబ్ వరకు వెళ్ళకుండా ఫస్ట్ ముందు మీరు చెప్పారు మామూలు దానికి లేదంటే కల్తీ జరిగిన దానికి మనం జస్ట్ దాన్ని చూసి, దాన్ని స్మెల్ చేసి, టేస్ట్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు అంటున్నారు. ఆ తర్వాత ల్యాబ్లో ఏమేం కలిపారు అనేది ఇంకా ఫైనల్గా అదంతా ఆ రిపోర్ట్ వేరే. సో అంటే ఈజీగా తెలుసుకునేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఈజీగా తెలుసుకోవడం ఇక్కడ ఇది గీ అన్నది కూడా ఒక రకంగా క్లారిఫైడ్ సాచురేటెడ్ ఫ్యాట్. వీళ్ళు యాడ్ చేసిన దాన్ని కూడా సాచురేటెడ్ ఫ్యాటే. సో విజువల్లీ ఐడెంటిఫైయింగ్ అన్నది బికమ్స్ ఛాలెంజ్. ఇట్ బికమ్స్ ఇది ఏమంటే ఆర్గానోలెప్టిక్ ఫీచర్స్ అంటాం. అంటే సెన్సరీ ద్వారా ఐజ్, నోజ్, ఇయర్స్, క్రషింగ్ సౌండ్, టేస్ట్ అవన్నీ. సో దీంట్లో డెఫినెట్గా మనకి టేస్ట్ డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది. సెకండ్ స్మెల్ కూడా తేడా ఉంటుంది, లేకుంటే పోవదు. వాళ్ళు గీ నువ్వు లడ్డు చేసిన వరకు కూడా వెయిట్ చేయడం అవసరం లేదు. ఎవరు ఇది ఈ మిక్సింగ్ చేస్తారు తనకు విజువల్గా కనిపిస్తుంది కదా ఇది సరి ప్రోడక్ట్ లేదు, అక్కడ కూడా ఆపొచ్చు కదండి. తయారు చేసే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అని చెప్పి. అయినా సరే యథేచ్ఛగా ఇంతకాలం పాటు జరిగిపోయిందంటే పై వాళ్ళు చెప్పే ఉండాలి కదా. అవును, అక్కడ రిపోర్టింగ్ సిస్టమే లేదు అంటే ఎవరికి వెళ్ళి చెప్తారు? నా పని మిషన్ ఆన్ చేయడం, ఫ్రైయింగ్ ఆయిల్, ఫ్రై ట్రాన్స్ఫర్ టు అదర్. మా నెక్స్ట్ పర్సన్ సే మై జాబ్ ఇస్ టు మేక్ ఓన్లీ రౌండ్ మోల్డ్. అదర్ ఫెలో సే మై జాబ్ ఇస్ టు పుట్ ఇట్ ఇన్ ద ట్రే. ఐ విల్ నాట్ టాక్. నేను ఇంకా వేరే ఏం మాట్లాడలేను, నాకు అలాంటివి ఉంటే ఇలాగనే అవుతాయి. సో నాకు సర్ప్రైజింగ్గా ఉందండి. ఈ బ్రాహ్మణుడు అక్కడ పని చేస్తారు కదా, వాళ్ళు ఎలా బీఫ్ ఫ్యాట్ని టచ్ చేస్తారు, వారు ఎలా ఊరుకొని కూర్చుంటారు అక్కడ అన్నదే నాకు సర్ప్రైజింగ్గా ఉందండి. నువ్వు గుజరాత్కి వెళ్తావు రిపోర్ట్కి, పిఎం రావాలా, సీఎం రావాలా, ఏంటి నువ్వు అస్సలు బ్రాహ్మణేనా? నువ్వు ఇది టచ్ చేసి అక్కడ కూర్చుంటావు, మీకు బ్లడ్ బాయిల్ అవ్వట్లేదా? నా సింపుల్ క్వశ్చన్. అమ్మ మీ ఆ కిచెన్ నుంచి రిసైన్ చేసి ఎవరైనా వెళ్ళారా కనీసం? ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెళ్ళలేదు, అందరూ అక్కడే ఉంటారు కదా. ఆ ఆయిల్ ట్యాంక్ ఫిల్ చేసిన వాళ్ళకి స్మెల్ వస్తుందండి, ఆ స్టోరేజ్ నుంచి తీసుకున్న వాళ్ళకి స్మెల్ వస్తుందండి, ఆ గీ హీట్ చేసినప్పుడు, ఫ్రై చేసినప్పుడు స్మెల్ వస్తుంది. ఇన్ని రకాలు పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. టెండరింగ్ అన్నది పేపర్ వర్క్, వాళ్ళేమో ఏసీ రూమ్లో కూర్చోవచ్చు. ఒక నార్మల్ ప్రాసెస్ చూడండి. ఒక రోడ్ మన ఇంట్లో ఈ గీలో లడ్డు చేసామంటే రోడ్డు మొత్తం వాసన వస్తుంది. నువ్వు బీఫ్ ఫ్యాట్ బాయిల్ చేసి ఫ్రై చేస్తే ఆ తిరుపతి దేవస్థానం వాసన రాలేదా? అంత ఇమ్యూన్ అయిపోయారా మీరు మనుషులు లేకుండా? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఇది చాలా. సో ఇలాంటి కల్తీ ప్రసాదం తినటం వల్ల, ఇలాంటి కల్తీ చేసిన ఘీతో తయారు చేసిన ప్రసాదం తినటం వల్ల తిన్న వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? మన గీ అనే నమ్మకమే ఇట్స్ అన్ గట్ ఇన్ఫ్లమేషన్ తక్కువ చేయడం. గట్కి చాలా మంచిది అన్న బ్యూటరిక్ యాసిడ్ రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ అన్నమాట. ఈ ఆయిల్ మళ్ళీ బాయిల్ చేసినప్పుడు అక్లమైడ్ అని ఒక కాంపౌండ్ వస్తాయి, అది క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్. ఎక్కువ ఫ్రైడ్ ఆయిల్ తిన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చిన రీజన్ అదే. సో ఈ మళ్ళీ నువ్వు ప్రసాదం హీలింగ్ ప్రాపర్టీ ఉన్న వస్తువుని నువ్వు యాంటీ ఇన్ఫ్లమేటరీగా మార్చించి చేతులు డబ్బులు పెట్టి తీసుకోవాలా మనం?
మనం కొంచెం టెక్నికల్గా వెళ్దాం. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత సర్ప్రైజ్ అయినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇదే బ్యూటరిక్ యాసిడ్ 0.05 పెట్టారు. సస్పెక్టెడ్ అడల్టరీ మెటీరియల్స్ అన్నీ పెట్టారు. ఓకే, సస్పెక్టెడ్ ఇదే పేరు పెట్టారు, కానీ మనకి ఇది బీఫ్ కూడా కాదు, ఇంకా వేరే ఏం యానిమల్ ఉందో అని కూడా తెలియదు. ఓకే, సో అలాంటి పదవి అది ఆ రిపోర్ట్లో. దట్ ఈజ్ ఈవెన్ మోర్ డేంజరస్ మీనింగ్ కదా. ఫిష్ ఆయిల్ అంటాము, అది లైవ్ ఫిషా డెడ్ ఫిషా అన్నది తెలియదు, దాంట్లో ఏమి కంటామినేషన్ ఉన్నది తెలియదు. సో మెర్కురీ అంతా ఉందని ఫిష్ ఆయిల్ అంటే పెద్ద కన్సర్న్ ఇస్ మెర్కురీ. సో ఇలాంటిది ఇంకా యాజ్ అ టాక్సికాలజిస్ట్ ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే చాలా డేంజర్గా. ఈ బెంగాల్ గ్రామ్లో వి యూస్ పెస్టిసైడ్స్ అండి టు ప్రివెంట్ ఇన్సెక్ట్స్. క్లోరోఫైరిపాసు ఇవన్నీ చాలా డేంజరస్గాన పెస్టిసైడ్స్తోనే వస్తుంది అది. సో మనం ప్రసాదం వాడుతున్నప్పుడు వీ వాంట్ లెస్ పెస్టిసైడ్ అన్నమాట. వచ్చినా కూడా అది క్లీన్ చేసి ఎండ్ ప్రోడక్ట్లో ఇది పెస్టిసైడ్ తక్కువ చేసాము అని మీరు ప్రోడక్ట్ ప్రిపేర్ చేయాలా. అంత రకంగా చేస్తేనే తిరుపతికి వాల్యూ ఉంటుంది. సో ఈ రిపోర్ట్ చూసిన తర్వాత ఎస్ వీళ్ళు కరెక్ట్గానే టెస్ట్ చేశారు అనే ఫీలింగ్ కలిగిందా, లేదంటే ఇంకేమన్నా అనుమానం ఉందా? ఇదే ఇప్పుడు ఇది సస్పెక్టెడ్ అడల్టెడ్ అనే చెప్పారు కదా. ఫిష్ ఆయిల్ అంటే ఏం ఫిష్ ఆయిల్ అనేది నాకు తెలియదు కదా. అది నాకు కన్సర్న్. ఇంకా డీప్గా వెళ్ళాలంటే బీఫ్ టాలో అనేసాము, అది సస్పెక్టెడే. ఇంకా ఈ రా మెటీరియల్ ఎక్కడో శాంపుల్ దొరికితే అంటే ఓన్లీ ఘీ మాత్రమే టెస్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు అన్ని వస్తువులు టెస్ట్ చేయాలి అక్కడ ల్యాబ్లో. బికాజ్ అక్కడ ఉన్న కరెంట్ సిస్టంలో ఎవరైనా తప్పు చేస్తే ఎవరు వాయిస్ అవుట్ చేసినట్టు కనిపించట్లేదు. సో ఆ సిస్టమ్ ప్రకారం మీరు వాయిస్ అవుట్ చేసిన వాళ్ళు అక్కడ ఒక ఇండిపెండెంట్ పర్సన్ ఉండాలా. సో నాకేమో ఈ పెస్టిసైడ్ ఎంత వచ్చింది, నువ్వు గీయే ఇంత తక్కువ ప్రైస్లో తీసుకున్నావంటే బేసను కనీసం 80 రూపీస్, 70 రూపీస్, 60 రూపీస్ అండి. నువ్వు 6 రూపీస్లో తీసుకున్నావని తెలిసిపోతే డేంజర్. అంటే వస్తువులు చాలా ఖరాబైన వస్తువులు తీసుకొని ప్రసాదం అని పేరు మీద నువ్వు చేతిలో పెట్టడం అవశ్యమే లేదు. స్టాప్ దట్ ప్రొడక్షన్ ఆఫ్ లడ్డు. 1 month గో. ఇది కేవలం లడ్డూతోనే సమస్య కాదు, మనకి దేవుడి ప్రసాదంలో చాలా వాటిలో కూడా నెయ్యి, బహుశా మరి అక్కడ ఆయుర్వేదిక్ ఫుడ్లో కూడా ఉందండి నెయ్యి. ప్రసాదాల్లో లడ్డు మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాలు, వారానికి ఒక రకం, అంటే ఏ వారం ఎలాంటి ప్రసాదం పెట్టాలని కూడా వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. పాయసంలో కూడా ఘీ యూజ్ చేస్తారు, ఘీ మిల్కే. ఓకే, సో ఇవి చక్కెర పొంగల్ వంటివి వీటిలో కూడా ఘీ యూజ్ చేస్తారు కదా. ఘీ. సో నువ్వు రైస్ ఆయన కోసం సపరేట్ గా వడలు వేస్తారు, వాటిని కూడా ఘీలే ఫ్రై చేయడం అది చేస్తారు. అవును. సో ఇన్ని రకాల ప్రసాదాల్లో కూడా ఇదే నెయ్యిని వాడినట్టుగా అయితే తెలుస్తోంది. మీరు దేనికి దానికి సపరేట్ లడ్డు కోసం నెయ్యే లడ్డు అన్నది కాదు కదా, తిరుపతి అన్నది ఒక వెరైటీ ఆఫ్ ఫుడ్. మనం ఇంత క్లియర్ గా లడ్డు విషయంలోనే కనిపెట్టగలిగినప్పుడు మరి మిగతా ప్రసాదాల్లో కూడా అదే మాట కరెక్ట్ గా చెప్పావు. అదే మాట. ఇప్పుడు నువ్వు ఆ బేసన్ ప్రైస్ చెప్పాను కదా, ఉరుద్దాలు వాడతావు కదా, పెసరపప్పు వాడతావు కదా, షుగర్ వాడతావు కదా, ఎక్కడన్నా వచ్చింది, ఏం ప్రైస్కి కొన్నావు, ఇవన్నీ సంగతి ఆ రిపోర్ట్లో లేదు కదా. ఖచ్చితంగా ఓకే. ఇక్కడ డౌట్ వచ్చింది నెయ్యి మీద, దాన్ని టెస్ట్ చేశారు. ఓకే, కనిపెట్టడానికి లడ్డు అయితే చాలా క్లియర్గా ఉంటుంది, స్మెల్ తెలిసిపోతుంది. లడ్డే వైట్ కలర్ అయిపోయిందండి. తిరుపతి లడ్డు వైట్ లో ఉండదు, బ్రౌన్ కలర్ లో ఉంటుంది. కలర్ తెలిసిపోతుంది, స్మెల్ తెలిసిపోతుంది, టేస్ట్ తెలిసిపోతుంది. మిగిలిన ప్రసాదం, అది వడ అయినా సరే, లేదంటే పులిహోర అయినా సరే, పాయసం అయినా సరే, చక్కెర పొంగలైనా సరే, ఏదైనా సరే, వాటి కలర్ కానివ్వండి, వాటి టేస్ట్ కానివ్వండి, వాటి స్మెల్ కూడా పూర్తిగా మారిపోతాయి కదా. అవునండి. ఇప్పుడు ఎందుకని సరే లడ్డు విషయంలో ఓకే అనుకుందాం, మరి మిగతా విషయాలు ఎందుకు వాడతాం ఫస్ట్ అది అర్థం చేసుకోండి. ఇన్ని ప్రసాదాలు టేస్ట్ మారిపోయినా సరే ఇంకా హీట్ లో వాడుతున్నప్పుడు గీ తన కాంపౌండ్ చేంజ్ అవ్వదు. ఆ ఆరామా, ఆ ఫ్లేవర్ అలాగనే ఉంటుంది. ఆయిల్ చేంజ్ అయిపోతుందండి. అందుకే గీ వాడ మెయిన్ రీజన్. ఎంత నువ్వు ఫ్రై చేసినా అది చేంజ్ అవ్వదు.
ఓకే. హీట్ టాలరెంట్ అన్నమాట. వీఆర్ పుట్టింగ్ ఆయిల్ అంటే దట్ కిల్స్ ద పర్పసే కదా అండి. ఎస్. సో దీనికి ఎవరిని బాధ్యులు చేయాలంటారు? సో ఇప్పటివరకు మీరు సైంటిస్ట్గా టెక్నికల్ ఇష్యూస్ చెప్పారు, ఎవరిని బాధ్యుల్ని చేయాలి, ఎవరు తప్పు అంటారు? హెడ్ టు టైల్ అక్కడ ప్రాబ్లంగా కనిపిస్తుందండి నాకు. ఆ టెండరింగ్ వాళ్ళకి FSI స్టాండర్డ్ అని ఉంది, అది ఫాలో చేయాలని ఇండియాలో పర్చేస్ చేస్తాం, ఫుడ్ సర్వ్ చేస్తాం, ప్రివెంటివ్గా సేఫ్టీ మెషర్స్ తీసుకోవాలా అన్నది ఎక్కడ నాలెడ్జ్ కనిపించినట్టు కనిపించట్లేదు. ఒకటి. రెండు, అక్కడ పని చేసిన బ్రాహ్మణుడికే బీఫ్ వాడుకుంటూ కూడా రియాక్షన్ లేకుంటూ ఉంటారు. రెండు. మూడు, ఈ అధికారులు ప్రతి టైం వెళ్ళి ప్రతి టైం చెక్ చేయడం పాసిబులా? లేదు. ప్రతి టైం మీరు బాధ్యత తీసుకొని చేయాలా ఆనెస్ట్గా. రిలీజియస్ మూమెంట్ అంటే అదే కదా, అక్కడ అది జరగట్లేదు. సో ఫోర్త్ ఇస్ వన్ గుడ్ థింగ్, ఇది పబ్లిక్గా తీసుకొని వచ్చిన సీఎంకి ఒక హ్యాట్స్ ఆఫ్. అది హైడ్ చేయకుండా ఇప్పుడు కరెక్టివ్ మెషర్స్, ప్రివెంటివ్ మెషర్స్ అంటాం. కప్ప అన్న పదం అది క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలో. కరెక్టివ్ మెషర్స్ అంటే ఇప్పుడు వరకు ఆయనదికి ఏమేమి చేయాలన్నది. ప్రివెంటివ్ మెషర్స్ ఈ ఎపిసోడ్, ఈ ల్యాబ్ రిపోర్ట్ వచ్చినాక నేను ఏమేమి చేస్తాను, నెక్స్ట్ నుంచి ఏమేమి చేయాలా ఇది జరగకుండా. నెక్స్ట్ నుంచి ఏం చేయాలంటారు? అంటే ముందే మీకు స్టాండర్డ్స్, ఈ టెస్టింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ల్యాబ్ రిపోర్ట్ ఉంటే తప్ప ఏ ట్యాంకర్ని లోపలికి అలౌ చేయకూడదు అంటారా? ఫస్ట్ నువ్వు టెస్టింగ్ ముందు నేను తీసుకున్న గీకి ఇది స్టాండర్డ్ ఉండాలా కనుక్కోండి. FSI చదవండి కొంచెం అయినా. తిరుపతి దేవస్థానంలో చదివిన వాళ్ళు ఫ్రీగా వచ్చి కూడా వాలంటరీ చేస్తారు. FSI స్టాండర్డ్ డైరీ అండ్ డైరీ ప్రోడక్ట్స్ రూల్ ప్రకారం గీ అంటే ఇది ప్రకారం ఉంటేనే నేను తీసుకుంటానని. ఒకటి. FSI అప్రూవ్డ్ ల్యాబ్లోనే టెస్ట్ చేసి ఉండాలి ఆ ల్యాబ్ రిజల్ట్. ఎవరైనా సప్లయర్ ఉంటారు, అది తీసుకోండి. రెండు. మూడు, ఈ క్వాలిటీ కంట్రోల్ కానీ ఒక సెపరేట్ టీం పెట్టండి. క్వాలిటీ కంట్రోల్ అంటే అమౌంట్, వెయిట్, అమౌంట్, క్యాష్ అది కాదు. ఇట్ ఈస్ అవే ఫ్రమ్ దట్. గుడ్ క్వాలిటీ కమ్స్ విత్ గుడ్ ప్రైస్ అన్నమాట. 50 రూపీస్ కొంటే కూడా తీసుకుంటాం లడ్డు, 100 రూపీస్ కొంటే ఇప్పుడు ఇంత తిన్న వాళ్ళు ఇంత తింటాము, అదే వ్యత్యాసం. బట్ కనీసం దాంట్లో బీఫ్ ఫ్యాట్ లేదని ఒక నెమ్మదిగా తినవచ్చు కదా. ఒక క్వాలిటీ కంట్రోల్ టీం పెట్టండి. నాకు తెలిసి వాళ్ళు ఉన్న ప్రొడక్షన్ స్కేలప్లో ఈ క్వాలిటీ కంట్రోల్కి 30 to 60 మనుషులు కావాలా. డే టైంలో ఒక స్టాఫ్, నైట్ టైంలో ఒక స్టాఫ్, పర్చేస్కి క్వాలిటీ కంట్రోల్. దే షుడ్ వర్క్ ఇండిపెండెంట్ అండ్ అటానమస్. వాళ్ళ రిపోర్ట్ ఇచ్చినా కూడా లేదు నేను ఇలాగనే తప్పు చేస్తానని వాళ్ళ హెడ్ చెప్తే అప్పుడు అది చాలా రాంగ్. ఇది ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ టీం లేదు అక్కడ ఈ పర్చేసింగ్ మీద. దానివల్లనే ఇది సీక్వెన్షియల్గా పోయింది కదా. ఈ గీ ఎలా వచ్చా నాకేంటి, నేనా బై చేస్తాను, ఐ విల్ బాయిల్ అండ్ ఫ్రై కంటిన్యూస్గా పోయింది కదా 5 ట్యాంకర్స్. సో వీళ్ళ ఆ మెటీరియల్ లోపల వచ్చినప్పుడు ఆ వస్తువు చెక్ చేయడం, ఆ వస్తువుకి స్పెసిఫికేషన్ రాయడం, ఆ స్పెసిఫికేషన్ మీట్ చేసిందని FSI టెస్ట్ చేసిన ల్యాబ్స్ ముంబైలో ఉంది, తమిళనాడులో ఉంది. అక్కడ వెళ్ళి ఈ ప్రోడక్ట్ చెక్ చేసుకొని ఆ బ్యాచ్ సప్లయర్ ప్రతి బ్యాచ్కి ఇట్ వోంట్ కాస్ట్ మచ్ అండి. టు బీ హానెస్ట్, మీరు డైరీ ప్రోడక్ట్ ఇది చెక్ చేయడానికి ఒక 7,000 to 10,000 కూడా అవ్వదు. టు మీట్స్ దిస్ గీ పారామీటర్, ఇట్ షుడ్ మీట్ దట్ స్టాండర్డ్. అది చెక్ చేయడానికి 15,000 to 20,000 అవుతుందండి ప్రతి బ్యాచ్. 6 monthsకి ఒకసారి చెక్ చేయడం అవ్వదా? మీరు మ్యానుఫ్యాక్చర్ చేసిన లడ్డూలో మయోటాక్సిన్ ఎంత ఉంది, పెస్టిసైడ్స్ ఎంత ఉంది, ఈ అనిమల్ ఫ్యాట్, ఇంకా వీళ్ళు ఇలా ఒక అక్వసిషన్ వాళ్ళ మీద వచ్చినప్పుడు ప్రతి బ్యాచ్ దే షుడ్ టెస్ట్ అనిమల్ ఫ్యాట్ లేదు సర్టిఫై చేసిన తర్వాతనే పబ్లిక్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఈ అక్వసిషన్ ఎప్పుడు మీడియాకు వచ్చిందని నాకు డేట్ టైం తెలియదు. బట్ యూ షుడ్ హ్యావ్ స్టాప్డ్ అండ్ చెక్డ్ ఎవ్రీథింగ్. యూ షుడ్ హ్యావ్ సెండ్ ఎవ్రీడే శాంపుల్ ఫర్ టెస్టింగ్. లేదంటే యూ షుడ్ హ్యావ్ గాట్ ఎ మొబైల్ ల్యాబ్ టు డూ ద టెస్టింగ్ ఓవర్ దేర్. మీరు ఇప్పుడు అన్నిటికీ ఓవర్ ద ఫోన్ అవైలబుల్ సార్. ఫోన్లో నాకు ఈ టెస్టింగ్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ ల్యాబ్ సగా వచ్చేసి టెస్ట్ చేసి ఇస్తారు. అలాంటి సిస్టమ్స్ చాలా అవైలబుల్గా ఉంది. అది అడమెంట్గా నేను చెయ్యను అని కూర్చోవడం ఈజ్
ఇక్కడ లడ్డు ప్రసాదం స్టార్ట్ అయిన వ్యవహారం వేరు వేరు విధంగా మారిపోతుంది. అలా చేయకూడదండి. మన ధర్మాన్ని కాపాడడానికి కనీసం ఈ ఎక్కడెక్కడ టెంపుల్లో మీరు అన్నవరం నరసింహస్వామి సత్యనారాయణ స్వామి అక్కడ ప్రసాదం తీసుకుంటాము. గీ ఎంత కరెక్ట్గా ఉంది, అది బెల్లం ఏ కలర్లో ఉంది. 10 years అయినా 20 years అయినా ఆ కలర్లోనే ఉంది ఆ ప్రసాదం. ఎవరు అడల్టరీ చేయలేదు. నేను చెక్ చేయలేదండి, బట్ నేను తీసుకున్న టేస్ట్ ప్రకారం ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ కలర్, సేమ్ టేస్ట్, అండ్ దే గివ్ ఫర్ ద సేమ్ అమౌంట్ టు ఎవ్రీబడి. సో ఇది మాస్ ప్రొడక్షను. ఐ వాంట్ గ్రిల్ పెట్టడం. అక్కడ డిసాస్టర్ వస్తే ఎలా మేనేజ్ చేస్తారని తెలియదు, ఎర్త్క్వేక్ వస్తే ఎలా మేనేజ్ చేస్తారని వీఆర్ లివింగ్ ఇన్ అల్నెనో ఎన్వైరన్మెంట్ అండి. క్లైమాటిక్ చేంజ్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టెడ్. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఆఫ్ దిస్. Unfortunately, they are not. We are believing the faith, nothing will happen, nothing will happen. God will ditch you if you, boss, today I have put in paper, put a law, you are not following, that is your fault. పెరమాలే చెప్తారు. అలా ఇది చాలా ఒక దుఃఖకరమైన విషయం. ఇది మన ప్రతి ఒక్కరూ విశ్వసించిన రిలీజియన్ మీద, లాస్ట్ రైట్స్ మీద, మన బర్త్ రైట్స్ మీద కూడా ఇది డ్యామేజ్ చేసినట్టు అని యాక్షన్. ఇలా కలిపి సప్లై చేశారు అన్నది కూడా నేను నమ్మలేకపోతున్నా, బికాస్ ఆఫ్ ద ప్రైస్ ఫ్యాక్టర్. ఇలా బిజినెస్ని ఫోర్స్ చేసి ఈ ప్రైస్కి కమిట్ అవ్వండి అని చెప్పకూడదు కదా. వాళ్ళు 300 రూపీస్కి ఇస్తారంటే ఎలా యాక్సెప్ట్ చేసుకుంటారు? అది ఇట్ ఈస్ లైక్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ అదర్ థింగ్స్, బట్ అది చాలా తప్పు. అది ఇలా టెండర్ పెట్టి తక్కువ ప్రైస్ వచ్చిన ప్రోడక్ట్ తీసుకోవడానికి అవసరమే లేదు. యూ హ్యావ్ మనీ, అన్ని కోటి కుబేరలు సొత్తులు ఉన్నాయి. సో వచ్చిన టెండర్లో బెస్ట్ ప్రోడక్ట్ ఏదో అని సెలెక్ట్ చేసుకున్న ఆపర్చునిటీ వేరే ఎవరికీ దొరకలేదు. ఈ ఆపర్చునిటీ ఆ దేవస్థానం చేతిలో ఉంది ఆ ఆపర్చునిటీ. సో ఇక్కడి నుంచి మేము బెస్టే తీసుకుంటాము. ఈ ఆర్డర్ నేను తిరుపతికి సప్లై చేశానంటే ఐఎమ్ అ ప్రౌడ్ క్వాలిఫైడ్ స్టాండర్డ్ పర్సన్ అని అలా ఉండాలి కదా. ఆ అప్రోచ్కి వెళ్ళాలి ఆ దేవస్థానం. ఇలా క్వైట్గా కూర్చుంటే ప్రయోజనమే లేదు.